రామశర్మ గారు ఈయన గర్జించే పోలీస్ సినిమా చేస్తున్నారు, డబ్బింగ్ అవుతుంది. దాంట్లో ఒక ప్రముఖ పాత్ర, పైగా నటుడిగా కూడా నటించారు. వారికి అమ్మ ఎవరున్నారు? ఓకే, ప్రియాంక గారు ఇస్తారు. ఓకే అమ్మ. అలాగే నా చిరకాల మిత్రులు, నా వెన్నుంటుండి నడిపించే నేను తిరునగర్ శ్రీనివాస్ గారిని ఆయన ప్రముఖ రచయిత డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి మీద ఒక వ్యాసం రాసి ఆయన అమ్మ ముఖ్య రెడీగా ఉండండి. తర్వాత ఒక్క నిమిషం అమ్మ ఇది తీస్తాం. తిరునగర్ శ్రీనివాస్ గారు ప్రముఖ రచయిత, కవి వేణ గారు. ఓకే, అలాగే మా చిరకాల మిత్రులు రామకృష్ణ గారు ఎక్కడో అనంతపురం నుంచి వచ్చారు. వారు ఇప్పుడు వచ్చే ధవల్ సినిమాలో ఆయన హీరోగా చేశాడు. వారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే మా సీతారాం గారిని అలాగే మా అన్నయ్య లక్ష్మీనారాయణ, ఏమన్నా అంతేనా, లక్ష్మీనారాయణ గారిని అమ్మ బుక్ ఇవ్వండి, ఎవరో ఒకళ్ళు వారికి. అలాగే లక్ష్మీనారాయణ గారికి, సీతారాం గారు ఈయన రంగస్థల నటులు. అలాగే లక్ష్మీనారాయణ గారు వారు ఇప్పుడు గాలి అనే సినిమాకి నిర్మాతగా చేస్తున్నారు. వీరు లక్ష్మీనారాయణ గారు కొత్తగూడెం నుంచి వచ్చారు. అలాగే ప్రముఖులు అమ్మ మీరు వస్తారా, రోజారాణి గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. ఆయన గాలి సినిమాలో అమ్మవారి పాత్ర చేశారు. ఆవిడ ఈ అమ్మ ఎవరో ఒకరు. అలాగే దీంట్లో నటించిన వాళ్ళందరికీ కూడా అందరినీ వేదిక మీద పిలవలేం కాబట్టి అన్నిగా భావించకుండా వారందరికీ, కళాకారులందరికీ పేరు పేరున నా పాదాభివందనం చేసుకుంటూ, అలాగే మన మోహన్ రెడ్డి గారు, ఆయన నంద్యాల నుంచి వచ్చారు, నా మిత్రుడు వేణు గారు మీరు చెప్తానే. అలాగే వేణు గారు మా సినిమా ఎడిటరు, నాకు చిరకాల మిత్రుడు. నాకు నేను నాటక రంగానికి పరిచయం చేసిన వ్యక్తి నాకు ఎం అర్జునరావు గారు. ఆ తర్వాత సినిమా రంగానికి నాకు పరిచయం చేసిన వ్యక్తి వేణు గారు. అలాగే మా అన్నయ్య ప్రముఖ అనంత్ గారు, ప్రముఖ సెన్సార్ బోర్డు సెన్సార్ చేపిస్తారు వారికి అమ్మ ముఖ్యం. ఒక్క నిమిషం, అలాగే ఒకసారి బుక్ తీసుకెళ్ళండి సార్. అలాగే చీరాల నుంచి వచ్చారు, దీనికి నిర్వహణ కింద వాళ్ళ పేరేసాం. అమ్మ బుక్ ఇవ్వండి. అనంత్ గారు మీకు ఎన్నో సినిమాలకి ఆయన చేపించిన మహానుభావుడు. చాగంటి ఒకసారి సపోర్ట్ కొట్టాలి. మహా విద్వాంసుడు చాగంటి కోటేశ్వరరావు గారి ఇంటి పేరు అనగానే మనం ఒళ్ళు పులకరించాలి. అలాగే ఎవరు సుధాకర్ డాక్టర్ గారు ఆలయం నుంచి ఇచ్చేశారు, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్. వారిని కూడా వేదిక మీదకి డాక్టర్ గారు అన్నిగా భావించద్దాను, నాకు పరిచయం తక్కువ కాబట్టి బుక్ ఇవ్వండి. దీంట్లో అలాగే మా సుందరమ్మ గారు, మణి, శేష్ కుమార్ గారు, నాకు నన్ను అనుకుంటూ నడిపించే శేష్ కుమార్ గారు, మా అరుణ పిన్ని. ఇలాగ ఇందులో మా డప్పు శ్రీనివాస్ శ్రీహరి గారి సోదరుడు. ఒకసారి వేడి మీద రావాలి, శ్రీహరి గారి సోదరుడు. అలాగే దీంట్లో నటించిన ఒక ఇద్దరు హీరోలు ఉన్నారు. భాగ్యలక్ష్మి అమ్మ పాలకొల్లు నుంచి వచ్చింది, భాగ్యలక్ష్మి. శ్రీహరి గారి సోదరుడు డప్పు శ్రీనివాస్, ఇతను చాలా నాటకాలకి పనిచేశారు వారు. థ్యాంక్ యూ సార్. సినన్న అన్నిగా భావించొద్దు. అమ్మా దీంట్లో నటించిన భాగ్య, దీంట్లో ఒక ప్రధానమైన పాత్ర పోషించింది ఇవిడి. హీరో గారు అందువే అంటే హీరోలు ఎప్పుడు కొంచెం లేటే కాబట్టి కొంచెం లేట్గా వస్తారు, అన్నిగా భావించొద్దు. మరొకసారి చెప్తున్నాను, అందరినీ పిలవలేకపోతున్నాను కాబట్టి అన్నిగా భావించకుండా ఇందులో నటించిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా వారందరికీ పేరున నా పాదాభివందనం చేసుకుంటూ, అలాగే మా కెమెరామెన్ నారాయణ గారు ఇంకా రాలేదు, వారికి వాళ్ళ అబ్బాయికి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందని ఎవరైనా మర్చిపోయి అంటే క్షమించాలి. అందరికీ పేరున మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ పెద్దలు
అందరు తర్వాత